సో ఈరోజు మార్కెట్ ఒక డార్క్ రియాలిటీ అనేది ఎక్స్పోజ్ చేయబోతున్నా. సో ఈరోజు మార్కెట్ గురించి కొంచెం బ్రీఫ్గా అర్థం చేసుకుందాం. సో నాతో పాటే ఉండండి. సో ఇప్పుడు మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు, స్వింగ్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, ఈవెన్ మనకి ఇండికేటర్ బేస్డ్ ట్రేడర్స్ కూడా ఉంటారు. సో యాక్చువల్లీ ఈ ఇండికేటర్స్ అనేది ఏంటిది? సో లెట్స్ సీ, ఇండికేటర్స్ అనేది కాన్సెప్ట్ ఏంది? ఇండికేటర్స్ ఏంటి? సో ఇండికేటర్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతాయి? మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ఇండికేటర్స్ ఏవేవి ఉన్నాయంటే ఎస్ఐపి ఉంది, ఆర్ఎస్ఐ ఉంది, ఈఎంఏ ఉంది, మదర్ ఆఫ్ ట్రేడింగ్ అంటారు చాలామంది, అండ్ ఎంఏసిడి కాన్సెప్ట్ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి, వాల్యూమ్ ఉంది మెయిన్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ బేసిస్ ఏంది? ఇవన్నీ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి ఇండికేటర్స్ అనేది? సో దీని గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈ ఇండికేటర్స్ అనేది ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏది? ప్రైజ్ వల్ల ఇండికేటర్ అనేది మూవ్ అవుతుందా, డిసైడ్ అవుతుందా? సో ఇండికేటర్ సోర్స్ వచ్చేసి ప్రైజ్ అని, రైట్? సో ఈ ప్రైజ్ ది సోర్సెస్ ఏంటిది? ప్రైజ్ అనేది దేని వల్ల ఫామ్ అవుతుంది? సో యాజ్ యూ కెన్ సీ, ప్రైజ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది మార్కెట్లో? ప్రైజ్ అనేది ఎవరైనా యాక్షన్ తీసుకుంటే ప్రైజ్ అనేది ఫామ్ అవుతుందా? సో లైక్ పలానా స్టాక్ నాకు అది 500 అమ్మాలి, లేదు 400లో నేను అమ్మాలని చూస్తున్నాను అనుకోడు. సో ఎవరైనా యాక్షన్ తీసుకోవడం వల్ల ప్రైజ్ అనేది డిసైడ్ అవుతుందా? ప్రైస్ డిసైడ్ అవ్వడం వల్ల ఇండికేటర్ అనేది ఇండికేట్ చేస్తుందా? మార్కెట్లో న్యూ టైప్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి, మార్కెట్లో చేంజెస్ వచ్చినాయి కాబట్టి చేంజెస్ వచ్చినాయని ఇండికేటర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుందా? ఎస్. సో ప్రైస్ని డిసైడ్ చేసేది యాక్షన్ అనమాట. సో ఈ యాక్షన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ యాక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మొత్తం ట్రేడింగ్లో? సో యాక్షన్ సోర్సెస్ వచ్చేసి మనిషిది ఎమోషన్సా? సో మనిషికి ఎమోషన్ వచ్చింది, అబ్బా నాకు ఇక్కడ కొనాలనిపించింది అండ్ నాకు అక్కడ సెల్ చేయాలనిపించింది. సో మనిషి బేసిక్ ఎమోషన్ వల్ల వచ్చింది అక్కడ, రైట్? సో ఎమోషన్ వచ్చింది కాబట్టి యాక్షన్ జరిగింది, క్లియర్? సో ఈ ఎమోషన్ వల్ల యాక్షన్ అనేది చేసిండు, యాక్షన్ వల్ల ప్రైస్ అనేది డిసైడ్ అయింది, ఆ ప్రైస్ డిసైడ్ అయిన తర్వాత ఇండికేటర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా స్టెప్స్ అనేది ఉందా మార్కెట్లో? ఒకవేళ నేను ఇప్పుడు ఇవన్నీ కాదు, ఈ టైప్ ఆఫ్ ట్రేడర్స్ నుంచి నేను దూరంగా వచ్చేసి ఇప్పుడు నేను మార్కెట్ మొత్తంది ఎమోషన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీకు లేట్ ఎంట్రీస్ అనేవి జరగవు. మార్కెట్ అనేది మూవ్ అవుతుంది, ఇంపల్సివ్ కరెక్ట్, ఇంపల్సివ్ ఇక్కడ వచ్చేసింది, మీకు అర్థమైపోయింది క్లియర్ ఒక ట్రెండ్ లైన్ మార్కెట్ ఎమోషన్ అనేది అర్థం చేసుకోలేదు తీసేసాం. సో ఈ ఎమోషన్ అర్థం చేసుకున్నాక మీరు ఏం చేస్తారు? మార్కెట్లో ఇక్కడనే సెల్ చేయడానికి ట్రై చేస్తారా? బికాస్ మార్కెట్ డౌన్ వెళ్తుందని మీరు ఎమోషన్ అర్థమైపోయింది. ఇండికేటర్ మీకు ఇక్కడ ఇవ్వచ్చు, వాల్యూమ్ ఎక్కడైనా చెప్పవచ్చు, కానీ మీరు క్లియర్ మీ మైండ్ సెట్, మీ ఎమోషన్ మీరు అర్థం చేసుకున్నారా? ఇక్కడనే ఎంట్రీ ఉంటే మీద ఎంత ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ది అందరి ఎంట్రీ దీని కింద ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటారా? ఎస్. సో కానీ మీరు ఎర్లీ ఎంట్రీ ఇక్కడనే తీసుకున్నారు అనుకో, ఇక్కడ నుంచి కంటిన్యూస్ మీకు ఎంతగానో అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది, అండ్ మీది ఎంట్రీ అనేది ఫాస్ట్ ఉంటుంది, అండ్ మీ రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది, మీ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా మీరు ఫాస్ట్ ఎంట్రీ ఉంటే, సో ఆ ఎంట్రీ పొజిషన్ని మనం అయితే క్లియర్గా అర్థం చేసుకున్నాం ఎమోషన్ని. అండ్ దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఎమోషన్స్ని మాత్రం దేకండి గైస్. సో అవతలి వాళ్ళ ఎమోషన్స్ని మాత్రమే మీరు అది అర్థం చేసుకోవాలి. మీ ఎమోషన్స్ని ట్రైన్లోకి తెచ్చారనుకో, ఇల్లే కాదు ఊరు మొత్తం నమ్మేస్తారు. సో అందుకని ఆ తప్పు చేయకుండా మీ ఎమోషన్స్ మాత్రం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంతే కంట్రోల్ చేసుకోండి. అండ్ మార్కెట్ ఎమోషన్స్ అనేది అర్థం చేసుకోండి. సో మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా, అప్ సైడ్ మూవ్ అవుతుందా, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఇవన్నిటిని కంప్లీట్గా కంబైన్ చేసి నేను ఒక సిరీస్, ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేసిన. ఆ ప్లేలిస్ట్ పేరు వచ్చేసి ప్రైజ్ యాక్షన్ ప్లేలిస్ట్. సో నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ప్రైజ్ యాక్షన్ ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ దాంట్లో మొత్తం కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ గురించి మొత్తం డీటెయిల్గా నేను చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మోర్ ఇంకా వీడియోస్ అనేది రాబోతున్నాయి ప్రైజ్ యాక్షన్స్ మీద. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కంప్లీట్ మార్కెట్ది రియాలిటీ అనేది మీకు చెప్పేసిన. సో మీరు ఇంకా ఇండికేటర్ ట్రేడర్ ఉంటారా ఆర్ ఎమోషనల్ ట్రేడర్ ఉంటారా, ఏం మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ప్రైస్ యాక్షన్ సిరీస్ని మాత్రం చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ది మోస్ట్ హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధే రాధే.